గౌతమ్ ఇంటికి రౌడీలను పంపిస్తుంది ఆరాధ్య వాళ్ళ వదిన. దాంతో రౌడీలు అయితే గౌతమ్ వాళ్ళను చితక్కొడుతూ ఉంటారు. ఇక గౌతమ్ కూడా రౌడీలను తిరిగి కొడుతూ ఉంటాడు. ఇక పాపని కాపాడుదామని చెప్పి ఆరాధ్య అయితే పాపని ఎత్తుకొని ఒక పక్కకు వెళ్తుంది. ఇంతలో ఆరాధ్య వాళ్ళ వదిన అక్కడే ఉండటంతో ఆరాధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రౌడీలను గౌతమ్ అలా కొడుతూ ఉంటాడు. ఇంతలో మాలిని అలాగే వసుంధర, శరత్చంద్ర వీళ్ళైతే కారులో అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు అలా వస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ అయితే రౌడీలతో పోటీ పడుతూ ఉంటాడు. అలా రౌడీలను కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య చేతిలో ఉన్న పాపని ఆరాధ్య వాళ్ళ వదిన అయితే లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. అలా లాక్కుంటూ ఉండగా ఆరాధ్య ఎంత ప్రయత్నించినా సరే పాపను వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకోవటంతో ఆరాధ్య చేతిలో ఉన్న ఫోన్ అయితే జారిపోయి అక్కడే పడిపోతుంది. ఇక ఆరాధ్య ఫోన్ పడిపోవటంతో ఆరాధ్య వాళ్ళ వదిన అది చూసి చాలా సంతోషిస్తుంది. ఇక గౌతమ్ని అలా గౌతమ్ రౌడీలను కొడుతూ ఇక రౌడీల చేతికి చిక్కిపోతాడు. ఇక రౌడీలు అయితే గౌతమ్ తలపైన గట్టిగా గాయం చేస్తారు. దాంతో గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అరవగానే అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ వదిన చూసి చాలా సంతోషిస్తుంది. ఇక ఆరాధ్య అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక గౌతమ్ తనకి తలకి గాయం అవ్వటంతో అక్కడే అలా కుప్ప కూలిపోతాడు. అది చూసి కౌసల్య అయితే రే గౌతమ్ అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న కౌసల్య తల మీద కూడా ఒక్క కర్రతో కొడతారు. దాంతో కౌసల్య కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక గౌతమ్ తల మీద నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలా కారుతూ ఉన్న రక్తం చూసి ఆరాధ్య అయితే భయపడిపోతుంది. అలా కౌసల్య గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా స్పృహ లేకుండా అక్కడే అలా పడిపోతారు. అది చూసి ఆరాధ్య అయితే చాలా బాధపడుతుంది. ఇక ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆరాధ్య భయపడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ వదిన భవానీ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.